ఎల్నినో ప్రభావం కేవలం వ్యవసాయ రంగాన్నే కాదు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను సైతం ఇబ్బంది పెడుతోంది. సముద్రంలో విపరీతమైన గాలుల కారణంగా చేపల వేటకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వారం రోజులుగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వేట చేయడం కష్టంగా మారిందని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో జరిగిన పడవ ప్రమాదాలు సైతం మత్స్యకారుల్ని కలవరపెడుతున్నాయి. సముద్రంపై ఆధారపడి సాగే జీవితాల్లో ఎల్నినో రేపిన కల్లోలంపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు అశ్విని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉంది. సముద్రం పైన ఆధారపడి లక్షలాది మంది మత్స్యకారులు తమ జీవనాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎల్నినో ప్రభావం ఇప్పుడు మత్స్యకారులకు కూడా తాకిందని చెప్పాలి. ఎందుకంటే వర్షపాతం తగ్గిన కారణంగా కూడా వాతావరణంలో వేడి పరిస్థితులు ఎక్కువై ఈ కారణంగా సముద్ర ఉపరితలం కూడా వేడెక్కుతోంది. సాధారణంగా ఏంటంటే చేపలు ఆహారం కోసం కొంత పైకి వస్తుంటాయి. ఆహారం అలాగే ఆక్సిజన్ వీటి కోసము ఈ వేడి గాలులు కావచ్చు, వేడి పరిస్థితుల కారణంగా ఆహారం అనేటువంటిది పైన ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ కారణంగా చేపలు నీటి అడుగు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవి మత్స్యకారులకు, చేపల వేటకు వెళ్తున్నటువంటి మత్స్యకారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చేపల వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులు ఒక నిర్ణీత లోతు వరకు మాత్రమే తమ వలలను వేసి ఆ చేపలు పట్టేందుకు అవకాశం ఉంటుంది. చేపలు అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్తే ఆ వలలకు అవి చిక్కవు, తద్వారా వేట సరిగా సాగటం లేదు. బాపట్ల జిల్లా పరిధిలో చూసుకుంటే ఇంకా దాదాపు 2500 మధ్య తరహా బోట్లు, ఒక 300 పైగా పెద్ద బోట్లు రోజు కూడా ఈ సముద్రంలోకి వెళ్ళి వేట సాగిస్తూ ఉంటాయి. అయితే దాదాపు వాటిలో సగం వరకు కూడా ప్రస్తుతం ఒడ్డునే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత వారం 10 రోజులుగా ఆ వేటకు వెళ్తున్నటువంటి వారు అక్కడ దొరుకుతున్నటువంటి మత్స్య సంపద చాలా తక్కువగా ఉన్నటువంటి కారణంగా వారందరూ కూడా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వేటకు వెళ్ళేటువంటి వారు దానికి సంబంధించినటువంటి డీజిల్ కావచ్చు, లేకపోతే కూలీల ఖర్చు, ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చేపలు సరిగా చిక్కకపోతే ఆ మేరకు అంతా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి మత్స్యకారులకు ఎదురవుతుంది. ఈ కారణంగా కొంతమంది లోపలికి సముద్రంలో వేటకు వెళ్ళి నష్టపోవడం కంటే ఆ పడవలను ఒడ్డునే ఉంచడం మేలైనటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఏంటంటే ఆ ఆహార పదార్థాలు, సముద్రంలో చేపలు తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా నీటి పైవైపుకు చేరుతూ ఉంటాయి. అట్ని అప్ వెల్డింగ్ అనేటువంటి ప్రక్రియ కూడా సాంకేతికంగా పిలుస్తుంటారు. అది తినేందుకు చేపలు పైకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వేడి కారణంగా సముద్ర ఉపరితలం అంతా కూడా వేడెక్కిన కారణంగా చేపలు పై భాగానికి రాకుండా కిందనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల చేపలు మత్స్యకారులకు చిక్కటం లేదు. మరో ముఖ్యమైనది ఏంటంటే ఎల్నినో కారణంగా ఆ సముద్రంలో కూడా కొంత ఆటుపోట్లు కావచ్చు, అలల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ పడవలు బోల్తా పడేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇటీవల విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో 2 చేపల పడవలు కూడా బోల్తా పడినటువంటి పరిస్థితి, కొంతమంది మత్స్యకారులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ కారణంగా కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళాలంటే కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోట్లు ఎక్కడ తిరగబడి పడిపోతాయో, ఎక్కడ ప్రమాదానికి గురవుతామన్నటువంటి ఒక ఆందోళన కూడా మత్స్యకారుల్లో కనిపిస్తుంది. ఈ కారణంగా కూడా చేపల వేటకు వెళ్లేందుకు సంశయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఏంటంటే భారీ బోట్లు అయితే ఎందుకంటే 30 నుంచి 60 అడుగుల మేర ఉండేటువంటి ఆ పడవల్ని భారీ పడవలుగా చెప్తుంటారు. ఆ వాటర్లో అయితే కొంత అలల తీవ్రతను కొంత తట్టుకొని నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అంతకంటే తక్కువ 20 నుంచి 30 అడుగుల లోపల ఉన్నటువంటి మధ్య తరహా బోట్లు కూడా సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటాయి. అవి కొంత అలల తీవ్రత గురైనప్పుడు అవి మునిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మంది మత్స్యకారులందరూ కూడా ఏంటంటే ఆ మధ్య తరహా బోట్లనే ఆశ్రయిస్తుంటారు. వాటిని సంబంధించి కొంత అందుబాటులో ధర ఉంటుంది కాబట్టి దాదాపు 70% మంది ఆ మధ్య తరహా బోట్లపైనే చేపల వేట సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బోట్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్తే కొంత ఈ గాలులు కావచ్చు, లేకపోతే అలల తాకిడికి ఈ ప్రమాదాలకు జరుగుతున్నటువంటి ఆందోళనతో మత్స్యకారులు కొంత వేటకు వెళ్లకుండా సంశయిస్తున్నటువంటి పరిస్థితి. వెళ్ళిన వారు కూడా కొంత ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చేపలు సరిగ్గా దొరకటం లేదు. ఇవన్నీ కారణాల దృష్ట్యా చూసుకుంటే ఆ చేపల వేటపైన ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 12 నుంచి 13 లక్షల మంది మత్స్యకారులు అయితే ఈ చేపల వేటపైన వారందరూ కూడా తమ జీవనాన్ని సాగిస్తుంటారు. అనుబంధంగా కూడా అదే సంఖ్యలో 12 లక్షల మంది కూడా దీనిపైన ఉంటారు. మన దేశంలో అత్యధికంగా ఈ ఆక్వా ఉత్పత్తులు అయ్యేది మన ఆంధ్రప్రదేశ్ నుంచే కావడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం చేపల వేటపైన ఉన్నటువంటి కారణంగా కొంత
మన విదేశీ ఎగుమతులు ఆక్వైతులు తగ్గిపోయేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతోంది. ఇది ఎల్లినో ప్రభావం చేపల వేటకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.